ప్రతి మనిషి యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. యోగా వల్ల శారీరక దారుఢ్యం, మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 12వ సీనియర్ అంతర్జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో అనేక రుగ్మతలను నివారించవచ్చని అన్నారు. యోగా శిక్షణ తరగతులను ప్రాథమిక విద్యా తరగతుల నుండి తప్పనిసరి చేయాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా గురువులను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను ప్రాధాన్యతలోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం యోగాకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చిందని, పలువురు యోగా శిక్షకులకు యోగాలో ప్రావీణ్యం సంపాదించిన వారికి నగదు సహాయం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిందని తెలిపారు. యోగా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ మనోహర్, తెలంగాణ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, సిరిగిరి వెంకటరెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, సింగం రామ్మోహన్, నాగార్జున నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 12వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. యోగా అనేది చిన్న వయసు నుండే యోగా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా చిన్న వయసులో యోగా నేర్చుకుంటే 70 ఏళ్ళు 100 ఏళ్ళకైనా మనిషిని యోగంగా ఉంచుతుంది ఆ యోగా. అందుకే చదువుతో పాటు, చదువు కన్నా ముఖ్యంగా ఇప్పుడు యోగాని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా చదువుకి ఏ విధంగానైతే మనం ప్రాధాన్యత ఇస్తామో అట్లనే స్పోర్ట్స్, యోగాను కూడా ఆ విధంగానే ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యోగా ద్వారా మనిషికి క్రమశిక్షణ, అదేవిధంగా ఆరోగ్యం,
మరి అదేవిధంగా అన్ని విధాల మరి కాపాడుతుంది ఆ యోగా. మరి అందుకే మరి ఇలాంటిది మరి ప్రభుత్వ పరంగా ఇంకా ముందుకు తీసుకపోతే బాగుంటుంది. అటు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు కానీ మరి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ మరి అదే డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా యోగాని పోటీలైనా పెట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఇంకా స్పోర్ట్స్ని కానీ యోగా కానీ ఇవన్నీ కూడా మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి మరి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మనిషిలో ఉత్సాహాన్ని పెంచడానికి మరి స్పోర్ట్స్ కానీ యోగా అని ఉపయోగపడుతుంది. మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు స్పోర్ట్స్ని కానీ అదేవిధంగా యోగాని కానీ ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులు కూడా మనందరూ కూడా తెలుసు. మరి గతంలో యోగాకు సంబంధించినటువంటి వారి విద్యార్థులకు కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం కానీ మరి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాల ఆర్థికంగా మరి అదేవిధంగా వారికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ గుర్తు చేస్తూ మరి ఇప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకెక్కువ మరి బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సినదిగా కోరుతూ మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మరి ఇంకా యోగా కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీస్లో మరి కంచర్ల భూపాలరెడ్డిగా పాత్ర ఉంటుందని కూడా ప్రోత్సాహం ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంటర్ కాలేజ్ యోగాసన స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్ జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది. దానికి మరి చాలామంది అనేక జిల్లాల నుంచి కూడా యోగా చేసిన విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా నల్గొండలో శిక్షణ ఇచ్చినట్టు నాగార్జున గారు వారి టీం కూడా అత్యున్నతమైన అతి సుందరమైన విన్యాసాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర జిల్లా నుంచి కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. సరే గౌరవ అతిథులు కంచెల భూపాలరెడ్డి గారు చెప్పినట్టు మరి యోగాసనాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ కాకుండా మరి ఒక క్రమశిక్షణ ఒక ఏకాగ్రత తెలివిని దేహదారుణ్యాన్ని పెంచుకోవడం మరి భవిష్యత్తులో మరి మనకున్నటువంటి వనరులతో పాటు ఈ చదువుతో పాటు మరి యొక్క యోగా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా రావాలి. క్లాస్ రూమ్లో ఇతర దేశాల్లో చేసినట్టు స్పోర్ట్స్లో ఉన్నట్టు యోగాసనాలు కూడా ఒక క్లాసులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికి నల్గొండలోనే ప్రాతినిధ్యం జరుగుతూ కాంపిటీషన్కి సారథ్యం వచ్చినట్టు మరి మనోహర్ గారు అలాగే రావుల శ్రీనివాసరెడ్డి గారు ఇతర మిత్ర బృందానికి నాగార్జునకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. మా యోగా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే అడగగానే కాదనకుండా ముందుకొచ్చి ఈ యోగా పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి మేము సభాముఖంగా మా సంఘం తరఫున యోగా క్రీడాకారుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 18 నుండి 21 సంవత్సరాలు మొదలుపెట్టి 45 సంవత్సరాల వరకు మహిళలు పురుషులు ఇద్దరు కూడా దాదాపు 100కు పై చీలుకు క్రీడాకారులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రదర్శనను బట్టి మంచి ప్రదర్శన ఇచ్చి రేపు జాతీయ స్థాయిలో మైసూరులో జరుగుతున్న 50వ జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించి మన రాష్ట్రం తరఫున మన పేరు ప్రఖ్యాతలు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన యోగా క్రీడకు ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ యోగా క్రీడాకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగరీత్యా వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో లబ్ధి చేకూరాలని నేను మనవి చేస్తున్నాను. అట్లాగే క్యాష్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర స్థాయి 12వ స్టేట్ యోగా కాంపిటీషన్ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారు యోగా పోటీలను తిలకించడం జరిగింది. ఆఫ్టర్ గెలుపొందినటువంటి కాంపిటీటర్స్ అందరికీ సర్టిఫికెట్స్ బహుకరించడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్లో గెలుపొందిన కాంపిటీటర్స్ నేషనల్లో మరి మైసూరులో జరగబోయే నేషనల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కాంపిటీషన్ని అబ్జర్వ్ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి మరి రెఫరీస్ రావడం జరిగింది. అందులో జాల మనోహర్ సార్ గారు, ఇండియా జనరల్ సెక్రటరీ గారు, అలాగే సత్యారెడ్డి సార్ గారు రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ కాంపిటీషన్ సజావుగా జరిగాయి. మరి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మరి నల్గొండలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు స్టేట్ ఆర్గనైజేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ నుంచి మేము మళ్ళీ స్టేట్ వాళ్ళకు నేషనల్ ఇంకోసారి ఇచ్చినా మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ జిల్లా యోగా అసోసియేషన్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.